జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్న మే 15వ తేదీన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ల హోదా కేటాయించడానికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఆ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ గారు మాట్లాడుతా, వ్యవస్థ పైన దాడి చేసే పరాన్నజీవులు అంటే ఇతరులపైన ఆధారపడి బతికే వాళ్ళు సమాజంలో ఇప్పటికే ఉన్నారు. మీరు వాళ్ళతో చేతులు కలపాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఉపాధి లేని బొద్దింకల వంటి కొంతమంది యువత, అలాగే కొందరు మీడియా, మరి కొంతమంది సోషల్ మీడియాగా, ఇంకొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపైన దాడులు చేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యానించినారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆయన అందరినీ అలా కేవలం కొంతమంది యువత అని చెప్పి మాత్రమే అన్నారు. అయినా సరే ఆయన మాటల్లో తప్పే ఉండాది. ఎందుకంటే కొంతమంది యువత సరిగ్గా చదువుకోకుండా ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడుగుతారు. మరి కొంతమంది ఏమో థర్డ్ క్లాస్ కాలేజీల్లో ఏదో మామ అనిపించి, అంటే ఏదో అంతంత మాత్రం చదువుకుని వీళ్ళకు కూడా లక్షల్లో జీతం ఉండేటటువంటి ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి కొంతమంది ఏమో పరీక్షల్లో కాపీలు కొట్టి పాస్ అయిపోయి వీళ్ళకు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలని చెప్పేసి కోరుతారు. నేను చెప్పేది ఏమైనా కరెక్టా రాంగా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. అవునా కదా? ఇలాంటి వాళ్ళు ఉండారా లేదా? అంటే మన దేశంలో కొంతమంది యువత సరిగ్గా చదువుకొని చావకుండా పరీక్షల్లో కాపీలు కొట్టి పాస్ అయిపోయి ఉన్నత ఉద్యోగాలు లేవని చెప్తూ ప్రభుత్వాన్ని, సమాజాన్ని తిడతా ఉంటారు. వీళ్ళేదో బాగా అంత సించాడంతా కట్ల కట్టినట్టు యదముడా కొడుకులు. ఇటువంటి వాళ్లకు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. కానీ వీళ్ళేదో చెప్పుకుంటా ఉంటారు, మేము పీజీ చదువుతున్నాము, మేమేదో ఆమ్ ఆద్మీలమని, అంటే మేమేదో సామాన్య ప్రజలు అని చెప్పుకుంటా వాళ్లకు సరైనటువంటి ఉద్యోగాలను ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందుకే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు కొందరు నిరుద్యోగులు అన్న పదాన్ని అయితే వాడినారు. సరే, మన దేశంలోని సూడో సెక్యులర్ సన్నాసుల గురించి మనకు తెలిసిందే కదా. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చీఫ్ జస్టిస్ అన్న మాటలోని అసలు భావాన్ని గ్రహించకుండా ఆయన నిరుద్యోగులందరినీ కూడా అవమానించారంటూ గొడవ చేయడం మొదలుపెట్టినారు. అయితే మే 16వ తేదీన ప్రధాన న్యాయమూర్తి ఒక అధికారిక వివరణ అయితే ఇచ్చినారు. తాను దేశ యువతను విమర్శించలేదని, కేవలం నకిలీ అలాగే బోగస్ డిగ్రీలతో న్యాయవాద, మీడియా అలాగే ఇతర గౌరవప్రదమైనటువంటి వృత్తులకి ప్రవేశించిన వాళ్ళు మాత్రమే పరాన్న జీవులు అన్నట్టు స్పష్టం చేశారు. భారత యువత దేశానికి మూల స్తంభాలని, తనకు వాళ్ళపైన ఎంతో గౌరవం ఉందని ఆయన అయితే వివరణ ఇచ్చారు. అయితే ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా మంది రెడీ అయిపోయినారు. వాళ్ళలో ఒకడే అభిజిత్ దీప్కే. ఈ అభిజిత్ దీప్కే అనేవాడు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్రాంతానికి చెందినటువంటి 30 ఏళ్ల యువకుడు. వీడు ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు కూడా. పూణేలో జర్నలిజం పూర్తి చేసిన వీడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. చూడండి, వీడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది కదా, ఎవరు ఈ లెక్కర దొంగ ఉన్నాడు కదా, ఇవిడు కేడీవాల్, అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీలో సోషల్ మీడియా టీంలో ఇన్ఛార్జిగా పనిచేసినాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్ ఆధారిత ప్రచారాల్లో వీడు కీలక పాత్ర అయితే పోషించాడు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ అభిజిత్ దీప్కే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక సెటైరికల్ పార్టీని సోషల్ మీడియాలో ప్రారంభించాడు. ఎక్కడ? సోషల్ మీడియాలో. అంటే ఎట్లా? ఇప్పుడు మామూలుగా చాలా మంది చాలా పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. అవి మంచి కావచ్చు, లేకపోతే మన దేశానికి, ధర్మానికి వ్యతిరేకమైనవి కావచ్చు. ఈ సోషల్ మీడియాలో చాలా పేర్లతో ఇప్పుడు మనయే ఉండదు, మన న్యూస్ అక్కడ ఉండదు. కొన్ని పార్టీల పేరుతో ఉంటాయి, కొంతమంది వ్యక్తుల పేరుతో ఉంటాయి, కొంతమంది వాళ్ళ కంపెనీల పేరుతో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా అట్లా ఎట్లయితే ఉంటుందో వీడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పేరు పెట్టి సోషల్ మీడియాలో కొన్ని పేజీలు అయితే స్టార్ట్ చేశాడు. ఈ దిక్కుమాల పార్టీ కేవలం కొద్ది రోజుల్లోనే, అంటే కేవలం 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 1.6 కోట్లకు, అంటే 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకొని ప్రధాన రాజకీయ పార్టీలను సైతం వెనక్కి నెట్టేసింది. నాకు తెలిసి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే 20 మిలియన్లు దాటిందని చెప్పేసి, అంటే 2 కోట్ల మంది దాటిందని. అయితే గూగుల్ ఫామ్ ద్వారా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళంతా ఫాలోవర్లుగా జాయిన్ అయింటారు కదా, వాళ్ళను సభ్యత్వం చేసుకోమని అడిగితే కేవలం 72 గంటల్లో 1,00,000 మంది యువత మాత్రమే తమ వివరాలను అందులో నమోదు చేసుకున్నారు. అంటే ఈ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు ఏకంగా దాదాపు 2 మిలియన్లు ఉంటే ఈ పార్టీలో పనిచేసేందుకు మాత్రం 1,00,000 మందే ముందుకొచ్చారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అవుతున్నది. అదేందయ్యా అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళలో 49% మంది పాకిస్తాన్ వాళ్ళంట.
అంటే దాదాపు సగం మంది పాకిస్తాన్ వాళ్ళే. చూడండి, అంటే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం నెటిజన్లలో, అంటే ఇంటర్నెట్ వాడే వాళ్ళలో 90% మంది ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నారు. అర్థం చేసుకోండి, ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉండాలి. ఇక అమెరికా నుంచి 14% మంది, బంగ్లాదేశ్ నుంచి 14% మంది ఫాలో అవుతా ఉంటే, మన భారతదేశం నుంచి కేవలం 9% మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజీని మొత్తం దాదాపుగా 2 మిలియన్ల మంది ఫాలో అవుతా ఉంటే, మన దేశానికి చెందిన వాళ్ళు కేవలం 9% మంది మాత్రమే. అంటే దాదాపుగా అటు ఇటు ఒక 20 లక్షల మంది మహా అంటే భారతీయులు మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నారు. ఈ ఫాలో అయ్యే వాళ్ళు కూడా జిహాదీ అనుకూల వర్గాలు, అలాగే జిహాదీ మనస్తత్వం కలిగిన వాళ్ళు, జిహాదీ సానుభూతి పరులు, ఈ గొర్రె బిడ్డలు, అదేవిధంగా బీజేపీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, అలాగే ఈ సూడో సెక్యులర్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటయ్యా అంటే, ఈ జిహాదీలు కావచ్చు, లేకపోతే ఈ గొర్రె బిడ్డలు అందరూ కూడా మన ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. కానీ వీళ్లకు మన ప్రభుత్వాలంటే నచ్చవు. అంటే చెప్పినా కదా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకాలన్నమాట వీళ్ళంతా కూడా. ఇక ఈ దిక్కుమాలినటువంటి కాక్రోచ్ జనతా పార్టీని తృణమూల కాంగ్రెస్ నాయకురాలైనటువంటి మహువా మైత్ర, అలాగే కీర్తి ఆజాద్, డిఎంకే నేత అయినటువంటి కనిమొళి లాంటి వాళ్ళంతా కూడా ఫాలో అవుతారు. ఇంకా చెప్పబల్లా ఈడు ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే మలహాసన కావచ్చు, ఇటాటోళ్ళంతా కూడా వెనక నుంచి నడిపించే వాళ్ళు చాలా మందే ఉంటారు, ఒకరిద్దరు కాదు. అంటే నిన్న మొన్నటి దాకా మనం ఎంతమంది అయితే మన దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అని చెప్పి మాట్లాడుకున్నామో, వాళ్ళంతా కూడా వీడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే వాడిని ఏదో హీరోని చేద్దామని కాదు, ఓడిని అడ్డ పెట్టుకొని మన దేశంలో ఉన్నటువంటి యువతనంతా కూడా రెచ్చగొట్టి, ఏది ఇప్పుడు శ్రీలంకలోను, నేపాల్లోను ఈ జంజీ ఉద్యమం అని చెప్పేసి ఒకటి వచ్చింది కదా, అదే విధంగా మన దేశంలో కూడా యువతనంతా కూడా రెచ్చగొట్టి, మన దేశంలో కూడా అంతా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటట్టు, మన దేశాన్ని అస్థిరపరచాలని చెప్పి, మన దేశాన్ని ఒక రావణ కాష్టం చేయాలని చెప్పేసి ఈ ఫాల్తు ముండా కొడుకులంతా కూడా కోరుకుంటున్నారు. వీడు ఇప్పుడు ఎవడైతే ఈ పార్టీని స్థాపించాడో, ఇది సోషల్ మీడియాలో వాడు వచ్చేసి, వీడికి ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అన్నా, ఎవడు ఈ లిక్కర్ స్కామ్ వాడు కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళంటే భలే ఇష్టం. వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా. అంతెందుకు, మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయింది కదా అభినవ్ సోర్పణ మమతా బేగం, ఆవిడ గెలవాలని చెప్పి కూడా ఈ ఫాల్తు ముండా కూడా కోరుకున్నాడు. అర్థమైతుందా? అలాంటి లఫంగ గాడియాడు. వీడికి వచ్చేసి ఈ ధ్రువరాటి గాడు కావచ్చు, ఒక్కరేముండదు ఆ స్వామి, మన దేశానికి మన ధర్మానికి ఎంతమంది వ్యతిరేకులు ఉంటారో అందరూ కూడా వీడికి సపోర్ట్ చేస్తారు. లేకపోతే 49% మంది పాకిస్తాన్ వాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దేశంలో ఉండే వాళ్ళు ఎవరైతే వీడికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వీళ్ళప్పటికి పాకిస్తాన్ వాళ్ళకి పుట్టెట్ట, ఇండియా వాళ్ళకి పుట్టెట్ట. అర్థమవుతుందా మీకు? కొంతమంది అయితే జిహాదీ ముండా కొడుకులు వాళ్ళకు వాళ్ళే, మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లము, మేము పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడ మా ఏరియాలో అని చెప్పేసి వాళ్ళ కొడుకు కొన్ని డిజైన్ చేసుకుని అవి అప్లోడ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఏమిలా ఇవుడు కోడే అట్టుండది. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ కూడా ఈ పార్టీకి సానుభూతిపరుడుగా మారిపోయినాడు. ఒక్కరే ఉండాలి చెప్పినా కదా, మొత్తం అంతా ఈ సూడో సెక్యులర్ బ్యాచ్ అంతా కూడా ఓడికి సపోర్ట్ చేస్తున్నారు. పైగా అఖిలేష్ యాదవ్ దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాడంట. ఏం బీకినారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సరే, ఇదేదో పెద్ద జోక్ గా ఉండదు అని మాట్లాడుతూ ఉంటే. ఇకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మన దేశం అన్నా, మన హిందువులన్నా, బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా పడిన వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తున్నారంట. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే గాడు తనకు మరింత పేరు ప్రఖ్యాతలు రావాలనే ఉద్దేశంతో నిన్న మాట్లాడతా ఇంకొంత కామెడీ చేశాడు. ఎందుకు వాడు ఏమన్నాడయ్యా అంటే, నేను ఢిల్లీ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే నన్ను నేరుగా తిహార్ జైలుకు తరలిస్తారని, కానీ తాను మాత్రం ఈ పార్టీ కార్యక్రమాలను ఆపనని, ప్రభుత్వం తనపైన కఠిన చర్యలకు సిద్ధమైందని చెప్పేసి చెప్పుకొచ్చాడు. వాడు మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ముఖం కనీసం వీడు బ్రష్ అన్న వేసాడా లేదా అనిపిస్తూ ఉంటుంది. వాడు ముఖం చూస్తా ఉంటే అంత యదం ముండా కొడుకు, ఫకీర్ ముండా కొడుకు నెట్టుంటాడు వాడు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ పిచ్చి కుక్కను పట్టించుకునేంత సమయం మన కేంద్ర ప్రభుత్వానికి అయితే లేదు. మొన్న మన మోడీ గారు 5 దేశాల పర్యటన వినాడు కదా, దాని ద్వారా భారతదేశానికి వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రానున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అయితే లభించున్నాయి. అది అసలు విషయం. అయితే మామూలుగా మనము ఈ కాక్రోచ్ అంటేనే మనం అసహించుకుంటాం, కనపడితే కాలి కింద తొక్కుతాం పరమని, అవునా కదా? ఎందుకంటే అటు ఇటు కానీ తొక్కిందంటే అది సావదు, సచ్చిందాకా వదిలిపెట్టాం. అట్టగా ఉన్నది. వీళ్ళని కూడా రేపు అదే విధంగా ట్రీట్ చేయాలి. మన దేశాన్ని ప్రేమించే వాళ్ళంతా, మన ధర్మం బాగుండాలని కోరుకునే వాళ్ళంతా ఇలాంటి వాళ్లకు కౌంటర్ అయిపోతే ఖచ్చితంగా కష్టాలు పడిపోతాం. ఎందుకంటే ఈ రోజు హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు అంతా ఒకటైపోయి మన మీద కత్తులు నోడతారు. జాగ్రత్తగా ఉండాల్సింది మనం.
మనమే, వాళ్ళని ఎదుర్కోవాల్సింది కూడా మనమే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.